హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏఐ వరల్డ్ నుండి స్టాక్ మార్కెట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. యూకేకి ఇండియన్ ఒరిజిన్ ఏఐ మినిస్టర్ ఆంథ్రఫర్కి 1.5 బిలియన్ సెటిల్మెంట్. స్పేస్ ఎక్స్ ఐపీఓ హైప్ ఎందుకు క్రాష్ అయింది? ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ బిగ్ అప్డేట్. టీవీఎస్ బజాజ్ ఆటో ఎర్నింగ్స్. ఎస్బీఐ ఫండ్స్ బ్లాక్ బస్టర్ ఐపీఓ. లెట్స్ గెట్ స్టార్టెడ్. యూకే ప్రైమ్ మినిస్టర్ యాండీ బర్హమ్ ఇండియన్ ఒరిజిన్ పొలిటీషియన్ కనిష్కా నారాయణ్ని మినిస్టర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా అపాయింట్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆయన బీహార్ రూట్స్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చారు. 2024 ఎలక్షన్స్లో వెల్స్ నుండి ఎంపీ అయ్యారు. ఇప్పుడు ఏఐ మినిస్ట్రీ క్యాబినెట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసి టెక్నాలజీ మీద యూకే సీరియస్ ఫోకస్ చేస్తుంది. ఏఐ రేస్లో యూఎస్, చైనా, యూకే మధ్య కాంపిటీషన్ ఇంకా పెరిగింది. ఏఐ కంపెనీస్కి రిలేటెడ్ బిగ్గెస్ట్ లీగల్ న్యూస్. క్లౌడ్ ఏఐ డెవలపర్ ఆంథ్రఫిక్ ఆథర్స్తో ఆల్మోస్ట్ $1.5 బిలియన్ సెటిల్మెంట్కి అగ్రీ అయ్యింది. ఇష్యూ ఏంటి? ఆథర్స్ చెప్పింది మిలియన్స్ ఆఫ్ పైరేటెడ్ బుక్స్ని ట్రైనింగ్ కోసం యూజ్ చేశారని, కోర్ట్ రికార్డ్ ప్రకారం 7 మిలియన్ బుక్స్ ఇల్లీగల్ స్టోరేజ్లో ఉన్నాయని ఎలిగెన్స్ వచ్చాయి. ఇది ఏఐ ఇండస్ట్రీ హిస్టరీలో లార్జెస్ట్ కాపీరైట్ సెటిల్మెంట్. ఫ్యూచర్లో ఏఐ కంపెనీస్ ట్రైనింగ్ డేటా మీద స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ రావచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ గురించి. ఐపీఓ టైంలో స్పేస్ ఎక్స్ స్టాక్ మ్యాసివ్ హైప్ క్రియేట్ చేసింది. లిస్టింగ్ తర్వాత స్టాక్ ఆల్మోస్ట్ 67% వరకు ర్యాలీ అయ్యింది. బట్ ఫ్యూ వీక్స్లోనే నియర్లీ 45% కరెక్షన్ వచ్చింది. రీజన్స్ ఏంటి అంటే హై వాల్యుయేషన్, ప్రాబబిలిటీ కన్సర్న్స్, బ్రోకర్ డౌన్ రేట్స్, లాక్ ఇన్ ఎక్స్పైరీ ఫియర్స్. లెసన్ ఏంటి అంటే హైప్ కన్నా ఫండమెంటల్స్ ఇంపార్టెంట్. ఇండియా నుండి పాజిటివ్ న్యూస్. గవర్నమెంట్ నియర్లీ 230 ప్రోడక్ట్స్ ఇండిజెనైజేషన్ లిస్ట్లో ఇంక్లూడ్ చేసింది. మీనింగ్ ఏంటంటే ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించి మేడ్ ఇన్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంక్రీజ్ చేయాలని ప్లాన్. ప్రియారిటీ సెక్టార్స్ సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, పవర్, డిఫెన్స్, టెలికాం, స్పేస్. ఇది లాంగ్ టర్మ్లో ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి పాజిటివ్ డెవలప్మెంట్. ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పింది ఇండియా డెట్ టు జీడీపీ రేషియో గ్రాడ్యువల్లీ డిక్లైన్ అవుతుంది. రెవెన్యూ కలెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వడం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎకనామీ సస్టైనబుల్ పాత్లో ఉందని గవర్నమెంట్ కాన్ఫిడెన్స్ చూపిస్తుంది. క్వార్టర్లీ ఎర్నింగ్స్ సీజన్ స్టార్ట్ అయింది. టీవీఎస్ మోటార్ రెవెన్యూ ఎక్స్పెక్టేషన్ బీట్ చేసింది. ప్రాఫిట్ కూడా స్ట్రాంగ్గా వచ్చింది. బజాజ్ ఆటో నెట్ ప్రాఫిట్, రెవెన్యూ, ఎబిడిటా ఆల్మోస్ట్ అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా బెటర్. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెవెన్యూ ఇంక్రీజ్ అయింది, ప్రాఫిట్ స్లైడ్గా డిక్లైన్ అయింది. అల్ట్రాటెక్ సిమెంట్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 27 గ్రోత్ గైడెన్స్ మెయింటైన్ చేసింది. కన్స్ట్రక్షన్ సెక్టార్ డిమాండ్ మీద కంపెనీ పాజిటివ్గా ఉంది. ఫైనలీ ఎస్బీఐ ఫండ్స్ ఐపీఓ బ్లాక్ బస్టర్ సక్సెస్. ఇష్యూ నియర్లీ 40 times సబ్స్క్రైబ్ అయింది. లిస్టింగ్ డే ఆల్మోస్ట్ 6 to 7% ప్రీమియంతో ఓపెన్ అయింది. మార్కెట్ సెంటిమెంట్ స్ట్రాంగ్ ఉంటే క్వాలిటీ ఐపీఓస్కి ఇన్వెస్టర్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఫ్రెండ్స్, టుడేస్ బిగ్గెస్ట్ హైలైట్స్. యూకే ఏఐ మినిస్టర్ ఆంథ్రఫిక్ సెటిల్మెంట్, స్పేస్ ఎక్స్ కరెక్షన్, మేడ్ ఇన్ ఇండియా పుష్, డెప్ట్ అప్డేట్, కార్పొరేషన్ ఎర్నింగ్స్, ఎస్బీఐ ఫండ్స్ ఐపీఓ. ఈ అప్డేట్స్లో మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు డైలీ లైవ్ మార్కెట్ అనాలిసిస్ కావాలనుకుంటే డైలీ న్యూస్ మీరు వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మేము బయోలో లింక్ ప్రొవైడ్ చేసాం. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.